మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. కేసీఆర్ హరీష్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. బ్రేకింగ్ న్యూస్ గా చూడాలి. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు వద్దని చెప్పింది హైకోర్టు. ఇక ఘోష్ కమిషన్ ఏర్పాటుపై అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన కేసీఆర్, హరీష్ రావు అలాగే ఐఏఎస్ ఆఫీసర్ దాఖలు చేసిన పిటిషన్పై ఈరోజు తీర్పు వెలువడింది. కేసీఆర్, హరీష్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరటని చెప్పాలి. ఘోష్ కమిషన్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. దీన్ని పెద్ద రిలీఫ్ పాయింట్గా చూడాలి. కేసీఆర్, హరీష్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట ఇచ్చిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. రైట్, మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ రెడ్డి తెలుసుకుందాం. విక్రమ్ చెప్పండి, పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు వద్దన్నట్టుగా హైకోర్టు వస్తున్న బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఈరోజు హైకోర్టు ధర్మాసనం కీలకమైన తీర్పు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా పిటిషనర్లు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు కోర్టు ప్రధానంగా 3 అంశాలను లేవనెత్తారు. ఒకటి, సహజ న్యాయ సూత్రాలు కమిషన్ విచారణ చేస్తున్నప్పుడు తమ వర్షం వినకుండానే తప్పులు జరిగాయని ఒక అభిప్రాయానికి రావడం సరికాదని వాదించడం జరిగింది. అదేవిధంగా సెక్షన్ 8B(8) సంబంధించి ఎవరి మీదైనా ఆరోపణలు చేసినప్పుడు వారికి నోటీసులు ఇచ్చి వారి వివరణ తీసుకోవాలి, అలా చేయకుండా నివేదిక ఇవ్వడం చట్ట విరుద్ధమని చెప్పడం జరిగింది. అదేవిధంగా పక్షపాతంతో జస్టిస్ ఘోష్ గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు తమకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి విచారణ నిష్పక్షపాతంగా సాగడం లేదని చెప్పి పిటిషనర్లు ఆరోపించారు. వీటన్నిటినీ కూడా ధర్మాసనం అంగీకరించింది. కోర్టు పిటిషన్ కొట్టివేసింది. వీటికి సంబంధించి మనం చూసుకోవచ్చు. ధర్మాసనం సంబంధించి కోర్టు తీర్పుకు సంబంధించి మనం చూసుకోవచ్చు. కీలకమైన తీర్పుగా చూడవచ్చు. దీనికి సంబంధించి మనం చూసుకోవచ్చు. ఘోష్ కమిషన్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని కూడా చెప్పడం జరిగింది. కొంతమంది న్యాయవాదులు వచ్చి కూడా ఇక్కడ మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. మాట్లాడే పక్కన ఈరోజు గవర్నమెంట్ దానికి పవర్ ఉంది, చట్టబద్ధంగా ఉంది కాబట్టి అపాయింట్మెంట్ అప్లై చేస్తూ ఏది సెక్షన్ 8B ఆఫ్ ద ఎంక్వైరీ యాక్ట్ 1952 కింద మ్యాండేటరీ నోటీస్ ఇవ్వాలి. అది ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పింది. అంటే ఘోష్ కమిషన్ కరెక్ట్ అందా తప్పందా? ఘోష్ కమిషన్ ఇస్ కరెక్ట్, అపాయింట్మెంట్ ఇస్ కరెక్ట్, కానీ వాళ్ళు నోటీస్ ఇవ్వకపోవడం వల్ల దాన్ని బేస్ చేసుకుని ఎలాంటి చర్యలు తీసుకోవద్దని. ఎందుకంటే గతంలో మన కిరణ్ బేడి వర్సెస్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద ఒక జడ్జ్మెంట్ అలా చాలా జడ్జ్మెంట్లు ఉండే. ఆ జడ్జ్మెంట్ల ప్రకారం ఈ రోజు ఏంటంటే వాళ్ళు నోటీస్ ఇవ్వలే కాబట్టి అది బేస్ చేసుకుని, ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు ఏదైనా చర్య తీసుకునే ముందు వాళ్ళని అడగాలి కదా, వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయాల్సి ఉండే. ఇందులో వాళ్ళకి నోటీస్ ఇవ్వలేదు 8B కింద కోర్టు నమ్మి ఆ బేసింగ్ ఆన్ దట్ రిపోర్ట్ ఏది ఉందో దాన్ని చూపించుకుని ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కేసీఆర్, హరీష్ కూడా ఇదే పాయింట్ బేస్ చేసుకుని మెయిన్ గా అదే పాయింట్ 4 పాయింట్లు అడిగారు. 3 పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ చట్టబద్ధత గురించి కూడా క్వశ్చన్ చేశారు. ఏంటంటే అపాయింట్మెంట్ ఆఫ్ కమిషన్ ఈజ్ ఇల్లీగల్ అన్నారు సెక్షన్ ప్రకారం. కానీ ఈ రోజు ఏమందంటే కోర్టు దాన్ని అల్లును అని చెప్పి వాళ్ళని డినే చేస్తూ రెండో పాయింట్ ఏదైతే ఉందో సెక్షన్ 8B కింద నోటీస్ ఇవ్వకుండా వాళ్ళు ఏదైతే రిపోర్ట్ పబ్లిష్ చేసారో దాన్ని బేస్ చేసుకుని అలిగేషన్స్ ను వాళ్ళ చర్యలు తీసుకోవద్దు. ఎందుకంటే అలిగేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎదుటి వ్యక్తిని అడగాలి టు హియర్. సెక్షన్ 8B అనేది మ్యాండేటరీ, 8B 8C మ్యాండేటరీ, కాన్సిక్వెన్స్ ఉండాలి. అవి 2 లేవు. ఇంతకుముందు సుప్రీంకోర్టు కూడా డిసైడ్ చేసింది కిరణ్ బేడి వర్సెస్ ఎంక్వైరీ కమిషన్ దాని మీద. ఆ బేసింగ్ ఆన్ దట్ జడ్జ్మెంట్ అండ్ సెవెరల్ జడ్జ్మెంట్స్ ఉన్నాయి అక్కడ. లేదు, ఎంక్వైరీ స్టార్ట్ చేయాలా చేయలేదు గవర్నమెంట్ ఇష్టం. సుప్రీంకోర్టు మన హైకోర్టు ఏం చెప్పిందంటే ఈ రోజు పర్టికులర్లీ ఈ రోజు ఏదైతే మీరు ఎంక్వైరీ రిపోర్ట్ తీసుకున్నారో ఆ రిపోర్ట్ తీసుకున్నప్పుడు వీళ్ళకి ఈ సెక్షన్ 8B 8C కింద నోటీసులు ఇవ్వలేదు కాబట్టి ఇట్ ఈస్ మ్యాండేటరీ, కాబట్టి ఆ మ్యాండేటరీ నోటీస్ ఇవ్వలేదు కాబట్టి ఆ దాన్ని బేస్ చేసుకుని ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పారు. ఘోష్ కమిషన్ కంటిన్యూ అవుతుందా? ఘోష్ కమిషన్ అపీల్ చేసింది, కంటిన్యూ అవుతుందా కాదనేది గవర్నమెంట్ ఇష్టం. ఇప్పుడు మళ్ళీ ప్రెషర్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది డిపెండ్స్ ఆన్ కమిషన్ ఏర్పాటు తప్పట్లేదు. కమిషన్ అనేది పవర్ ఉన్నది పలానా యాక్ట్ ప్రకారం అని చెప్పింది. అంటే మళ్ళీ ఒకవేళ విచారణ జరపాలి అనుకుంటే కూడా మళ్ళీ జరపచ్చు, మళ్ళీ నోటీస్ ఇచ్చి జరపచ్చు. దానికి అడ్డం లేదు. అది ఇప్పుడు వీళ్ళు ఛాలెంజ్ చేసింది ఇంత మటుకే. రేపు ఏం జరుగుతుంది అనేది అది బేసింగ్ ఆన్ గవర్నమెంట్ డిసిషన్. అంటే ఈ రిపోర్ట్ అనేది చెల్లుతుందా లేదా? ఇప్పుడు రిపోర్ట్ చెల్లుతుంది ఎంతవరకు? ఓన్లీ చూసుకోవడానికి మాత్రమే, కానీ అది బేస్ చేసుకొని మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడానికి లేదు. ఓకే, దీనికి సంబంధించి కోర్టు ఆర్డర్ ప్రకారం కాళేశ్వరం కమిషన్ రిపోర్టు చెత్తబుట్టలో వేయదగింది. యాజ్ ఫార్ యాజ్ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, మిగతా ఆఫీసర్ సంబంధించి. ఎందుకంటే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఒక ఫండమెంటల్ ప్లా చేసింది. ఎవరి మీద నేను యాక్షన్ తీసుకోమని ఏమైనా రిపోర్ట్ ఇచ్చినప్పుడు వారికి రెప్యుటేషన్ గానీ వారి మీద అడ్వాన్స్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు బేసిక్ ప్రిన్సిపల్ ఈజ్ దట్
the material which is there with the commission to have any prima facie findings against them must be put on notice to them, and their explanation must be called for, and they have also right to cross-examine the witnesses who has given statements against them, and also engage in a counsel. The fundamental principle which has been there in the section 8 of the Commission of Inquiry Act is not followed by Justice Ghosh Commission report. Therefore, the Commission report cannot be made basis for any action in the KCR garu, Harish Rao garu, or any of the officers. కానీ పార్ట్లీ అలౌడ్ అన్నారు, దాని అర్థం ఏంటి? ఒక నిమిషం, పార్ట్లీ అలౌడ్ అంటే హరీష్ రావు గారు, కేసీఆర్ గారు కమిషన్ కాన్స్టిట్యూట్ చేయడం కూడా రాంగ్, ఇది ఆల్సో అన్కాన్స్టిట్యూషనల్ ఛాలెంజ్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ దాని మీద ఏమైనా ఫైండింగ్ ఇచ్చినారంటే కమిషన్ ఏర్పాటు చేయడం ఇల్లీగల్ కాదు, ది గవర్నమెంట్ హెస్ గాట్ పవర్ టు కాన్స్టిట్యూట్ ద కమిషన్, సో ది కమిషన్ హెస్ బిన్ వ్యాలిడ్లీ కాన్స్టిట్యూట్ అని రిపోర్ట్ ఇచ్చినారు, కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది. దట్స్ వై ఇట్ ఈస్ సెడ్ పార్ట్లీ అలౌడ్, అంటే కమిషన్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది వ్యాలిడ్ అని ఇచ్చినారు. హౌఎవర్ ది కమిషన్ రిపోర్ట్స్ ఫైండింగ్ ఏవైతున్నాయో that cannot be a basis for any action against any officers, including శ్రీ కేసీఆర్ గారు, శ్రీ హరీష్ గారు. అంటే ఒక విషయంలో చెప్పాలంటే ఆ కమిషన్ యొక్క రిపోర్ట్ చెత్తబుట్టలో వేయదగింది. కమిషన్ అన్నది కంటిన్యూ అవుతుందా? కంటిన్యూ కాదు, కమిషన్ టర్మ్ అయిపోయింది, కమిషన్ రిపోర్ట్ ఇచ్చినట్టు ఇట్ బికమ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇష్యూ, దేర్ ఇస్ నో మోర్ కమిషన్. సిబిఐ ఆ కమిషన్ బేసిస్ మీద ఏ ఎంక్వైరీ చేయరాదు. వన్స్ ఏ కోర్ట్ హెస్ గివెన్ డైరెక్షన్ దట్ no action be taken against the commission report, therefore the commission cannot be made basis for any action, including CBI. Violation of section 8 of the Commission of Inquiry Act. That is a fundamental law. If you want to condemn any person, you must be hurt that person by putting the material against him to him, and also have a right to cross-examine the persons who has given statement against them, and also deal with the material against them. Commission has not given any such opportunity. Commission has not invoked section 8. Therefore, they were called only to assist the commission to give information, not finding against any findings against them. Therefore, the commission report is fundamentally flawed, and therefore it's a violation of Article 21. It's a violation of Section 8 of the Act. Therefore, it's illegal report. Commission undaradu అయిపోయింది. Commission is closed now. No more commission. Justice Ghosh is there in the Bengal voting tomorrow in the elections. నివేదికకు సంబంధించి ఏంటి సార్ అంటే నివేదిక మరి ఉంటుందా ప్రభుత్వం నివేదిక ఉంది లేదు ఇస్ irrelevant. On the basis of the report, no action can be taken against Sri KCR garu, Sri Harish garu, against officers against whom adverse comments, adverse findings are recorded by the commission. They are basically inoperative. They cannot be. నివేదికను రద్దు చేయాలని చెప్పి పిటిషన్ లో కోరారు కదా సార్, దానికి సంబంధించి అవును, వాళ్ళకి ఎగనెస్ట్ నివేదికను రద్దు చేయమన్నారు. దీని అర్థం నివేదికను వారికి ఎగనెస్ట్ రద్దు చేసినట్టే. కోర్ట్ లాంగ్వేజ్, కోర్ట్ యూస్ హిజ్ ఓన్ లాంగ్వేజ్. మీరు చెప్పిన నా చెప్పిన లాంగ్వేజ్ కోర్ట్ యూజ్ చేయదు కదా. ఇనాపరేటివ్, నో యాక్షన్ కెన్ బి టేకెన్ అంటే దట్ బికమ్ యూజ్లెస్ యాజ్ ఫార్ యాజ్ దేమ్ ఇస్ కన్సర్న్. దట్స్ వై దే సెడ్ చెత్తబుట్టలో పడేయాలి. చెప్పండి. కమిషన్ కాన్స్టిట్యూషన్ వ్యాలిడ్ అని కోర్టు చెప్పింది. కమిషన్ రిపోర్ట్ మాత్రం కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద కావచ్చు, ఈవెన్ జోషి గారి మీద కావచ్చు, స్మితా సబ్లాల్ గారి కెనాట్ బి మేడ్ బేసిస్. దాని ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోరాదని క్లియర్ గా కోర్టు చెప్పింది. కమిషన్ సెట్ అసైడ్ చేయలేదు, కమిషన్ రిపోర్ట్ సెట్ అసైడ్ చేయలేదు. కమిషన్ సెట్ చేసినట్టే కదా ఎగ్నెస్ట్ దేమో. ఇంకేం కావాలి? యాక్షన్ తీసుకోవద్దంటే కోర్టు జడ్జ్మెంట్ ఇస్తే దాని ఏం యాక్షన్ తీసుకోవద్దంటే యూజ్లెస్ కదా. కమిషన్ రిపోర్ట్ యూజ్లెస్ కదా. మిగతా ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే గవర్నమెంట్ చూసుకోండి. బట్ యాజ్ ఫర్ as that cannot be made a basis for any inquiry, any investigation, any action. సో సిబిఐ ఎంక్వైరీ కూడా ఆల్మోస్ట్ ఆ కమిషన్ బేసిక్ మీద చేసినారు కాబట్టి సిబిఐ ఆ కమిషన్ రిపోర్ట్ తీసుకుంటానికి వీలు లేదు. కెనాట్ మేడ్ ఎ బేసిస్ ఫర్ ఎనీ యాక్షన్ అగైన్స్ దెమ్. రైట్, కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీష్ రావుకు బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. అయితే ఒక వర్గం ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా, ఒక వర్గం చేసిన ఆరోపణల ఆధారంగా ఏదైతే ఈ విచారణ సాగిందో ఇది చెల్ల నేరదు అంటూ కేసీఆర్, అలాగే హరీష్ రావు, స్మితా సబర్వాల్ ముగ్గురు వేసిన కమిషన్పై ఇవాళ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ఒక సంచలన తీర్పిచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. సో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు ఇది పెద్ద ఊరటగా భావించాలి. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అన్నట్టుగా హైకోర్టు వ్యాఖ్యానించింది. బయటకు వచ్చిన న్యాయవాదులు మాట్లాడుతూ ఉండడం మనం చూసాం. అది చెత్త బుట్టలో వేయదగ్గ నివేదిక అంటూ. కానీ అతను నివేదిక కమిషన్ని ఏర్పాటు చేసే హక్కు ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంటుంది. కానీ ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవడానికి వీలు లేదు అంటూ కూడా హైకోర్టు ఇచ్చింది తీర్పు. ప్రస్తుతం తీర్పును మనం చూస్తున్నాం. సో బయటకు వచ్చి న్యాయవాదులు చెప్పిన మాట కూడా మనం విన్నాం.
అయితే ఇది న్యాయ సూత్రాలకు అనుగుణంగా లేదు. ఎవరి మీదన్నా అభియోగాలు మోపినప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకునే ముందు వాళ్ళని ఖచ్చితంగా సంప్రదించాలి, విట్నెస్లని పరీక్షించాలి. వాళ్ళు ఏదన్నా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే దాని మీద కూడా విచారణ జరగాలి, అనంతరమే ఏదైనా చర్యలకు ఉపక్రమించాలి. అలాంటి ప్రాథమిక సూత్రాలు ఏది కూడా ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో లేవు. కాబట్టి ఆ నివేదిక ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యానించినట్టుగా ప్రస్తుతం మనం చూస్తున్నాం. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దిలీప్ అందిస్తారు. దిలీప్ ప్రస్తుతం తెలంగాణ భవన్ వద్ద నుంచి అప్డేట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దిలీప్, చెప్పండి. సో పెద్ద ఊరటగా భావించాలి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అలాగే మంత్రి హరీష్ రావుకు. సో హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తుతం ఏ విధంగా చూస్తున్నారు శ్రేణులు, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సో హైకోర్టులో అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి, అలాగే మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావుకి ఇది పెద్ద ఊరట అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ నిర్మాణంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయంటూ కూడా ప్రభుత్వం ఒక కమిషన్ను వేసింది. సో పీసీ ఘోష్ కమిషన్ దీనిపైన సుదీర్ఘంగా విచారణ చేసిన అనంతరం కూడా నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అయితే ఈ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను కొట్టివేయాలంటూ ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, అలాగే మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావుతో పాటు సో మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఎస్కే జోషితో పాటు సో ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ హైకోర్టు మెట్లెక్కారు. సో సుదీర్ఘంగా అటు ప్రభుత్వం తరపున, అలాగే ఇటు పిటిషనర్ల తరపున వాదనలు విన్నటువంటి హైకోర్టు ధర్మాసనము సో తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ ఆ తీర్పును అనౌన్స్మెంట్ చేసింది. సో ఏదైతే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. సో కాళేశ్వరం కమిషన్ ఏకపక్షంగా వివరించిందంటూ కూడా పిటిషనర్లు పిటిషన్ దాఖలు చేశారు. సో కమిషన్ తన పరిధికి లోబడి కాకుండా పరిధి దాటి వివరించింది. ఏకపక్షంగా పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఉందంటూ అది తమ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందంటూ అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి హరీష్ రావు హైకోర్టుకు వెళ్లారు. సో ఇరు వాదనలు ప్రభుత్వం తరపున ఇటు అభిషేక్ మను సింఘ్వి, అలాగే అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తమ వాదనలు వినిపించారు. ఇటు పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి టీము వాదనలు వినిపించింది. సో ఇరు వాదనలు కూడా ఇటు హైకోర్టు ధర్మాసనము విచారణ ఇటు ప్రభుత్వం తరపున వాదనలు వినిపించంటే, అలాగే ఇటు పిటిషనర్ తరపున వాదనలు విన్నటువంటి హైకోర్టు ధర్మాసనము ఆ తీర్పును రిజర్వ్ చేసి ఇవాళ తీర్పును స్పష్టం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాము. సో జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చినటువంటి కమిషన్ ఆధారంగా సో పిటిషనర్ల పైన ఏదైతే కేసీఆర్, అలాగే హరీష్ రావుతో పాటు సో మాజీ ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఎస్కే జోషి, అలాగే స్మితా సబర్వాల్ పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ఈ కమిషన్ సంబంధించి కూడా రిపోర్టులు కూడా నిలిపివేయాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇది బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది. ఎందుకంటే ముందు నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది సో కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవకతవకలు జరగలేదు, అన్ని కేంద్రం నుంచి అనుమతులు తీసుకున్న తర్వాతనే ఆ ప్రాజెక్టును మేము ప్రారంభించామని చెప్తా ఉన్నారు. సో ఇప్పటికీ కూడా ఆ ప్రాజెక్టులో కేవలం 2 పిల్లర్లు మాత్రమే, మేడిగడ్డలో 2 పిల్లర్లు మాత్రమే కుంగాయి. కానీ అధికార కాంగ్రెస్ పార్టీ మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా కుంగిపోయింది. మొత్తం 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని నీలపాలు చేశారంటూ కూడా లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉందంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో అలాగే ఇవాళ తేటతెల్లమైంది. సో మరోసారి కూడా కమిషన్ కావాలని కమిషన్ వేశారు. ఏదైతే ఇటు కేసీఆర్, అలాగే ముఖ్యంగా కేసీఆర్ ఆ ప్రతిష్టను తెలంగాణ ప్రజల్లో దిగజార్చేందుకే కుట్రపూరితంగా ఈ కమిషన్ను వేశారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేసింది. సో ఇవాళ అయితే ఈ హైకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి ఆ తీర్పు నేపథ్యంలో అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీకి బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. రైట్ దిలీప్.